ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేయడానికి దేవుని సేవకురాలు నేను కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి దయచేసి వీడియో చివరి వరకు వీక్షించండి. మరి మా కొరకు ప్రార్థించండి. మీ స్నేహితులు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క సమయమున ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేయడానికి దేవుని సేవకురాలు నేను కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి దయచేసి వీడియో చివరి వరకు వీక్షించండి. మరి మా కొరకు ప్రార్థించండి. మీ స్నేహితులు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ తెలిసిన విధముగా అనేక సంవత్సరాలుగా దేవుని సేవకురాలు నేను నాతోటి కొంతమంది సేవకులం సువార్త సభ్యులం కలిసి పట్టణాలలోను పల్లెలలోను గ్రామాలలోను ఏజెన్సీ పరిసర ప్రాంతాలలోను దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు బైబిల్ అందిస్తూ వ్యక్తిగత సువార్త తెలియజేస్తూ డోర్ టు డోర్ పాంప్లెట్స్ అందిస్తూ సువార్త పరిచర్య అనేది నిర్విరామముగా మరి ఇప్పటి వరకు చేయుటకు ప్రభు చూపుతూ ఉన్నారు. అదే విధముగా సంఘ పరిచర్య విషయాల్లో కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి 2 గ్రామాలలో సంఘ పరిచర్య ప్రారంభించాం. మొదట ఒక గ్రామంలో సంఘ పరిచర్య ప్రారంభించి అక్కడ కొంతమందికి బాప్తిసాలు ఇచ్చి ప్రతి ఆదివారము రొట్టె విరిచేవారు. అయితే అక్కడ దేవుని యొక్క ఆరాధన కొరకు అక్కడ ఉన్నటువంటి ఒక ఖాళీ ప్లేస్ లో ఆ యొక్క స్థలం యొక్క యజమానుని అడిగి మరి మందిరం నిర్మాణం చేసాం. అనగా ఆకులతో మందిరాన్ని కట్టాం. మీరు డిస్ప్లే పైన చూడవచ్చును. అయితే ఆ మందిరంలో ప్రతి ఆదివారం రొట్టె వేరుస్తూ ఆరాధన చేసాం కొంతకాలం. ఆ యొక్క స్థలం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారు మరలా కొంతకాలానికి ఆ మందిరాన్ని తీసేయమన్నారు. అదే విధంగా మరొక గ్రామంలో మరి దేవుని కృపను బట్టి పరిచర్య ప్రారంభించాము. అయితే అక్కడ కూడా మనకి మందిరం లేని కారణంగా మరి సంఘస్థుల యొక్క అరుగు మీద లేదంటే వారి యొక్క సూరు కింద కొంతమంది కూడుకుని ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, సంఘ పరిచర్య విషయాల్లో మరి మనకంటూ స్వంత పరిచర్య లేదంటే మందిరం లేని కారణముగా అనేక